నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఈ రోజు మటన్ కీమా పులావ్ చూపించబోతున్నానండి చికెన్ మటన్ బిర్యానీలు ఎప్పుడు తినేవే కదా సో ఈ సండే డిఫరెంట్ గా ఇలా ప్రెషర్ కుక్కర్ లో ఈజీగా చేసుకునే మటన్ కీమా పులావ్ ట్రై చేయండి ఎక్కువ కష్టపడకుండా సింపుల్ గా అయిపోతుంది ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది సో తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ కప్పుతో 3 కప్పులు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను వెయిట్ లో వచ్చేసి 1/2 కిలో బియ్యం అండి ఇవి పులావే కాబట్టి మీరు కావాలంటే నార్మల్ సోనా మసూరి రైస్ తో అయినా చేసుకోవచ్చు లేదా చిట్టి ముత్యాల బియ్యం అని దొరుకుతాయి కదా వాటితో అయితే ఇంకా బాగుంటుంది పులావ్ ఈ బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి ఒక 20 నిమిషాలలా పక్కన పెట్టేసేయండి 1/2 కిలో బాస్మతి రైస్ కి నేను ఇక్కడ 1/2 కిలో కీమా తీసుకుంటున్నానండి అంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నాను నాకైతే ఇలానే ఇష్టం ఇలా అయితేనే మనకి కీమా పీసెస్ అనేవి కొంచెం నోటికి తగులుతూ ఉంటాయి అన్నమాట మీరు కావాలంటే 1/2 కిలో బియ్యానికి 1/2 కిలో కీమాతో కూడా చేసుకోవచ్చు అలా కూడా బానే ఉంటుంది కానీ ఏంటంటే కీమా పీసెస్ కొంచెం తక్కువ తగులుతూ ఉంటాయి అన్నమాట టేస్ట్ అయితే ఏం మారదు సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి నేనైతే ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అంటే 500 గ్రాముల కీమాని శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అంటే 1/2 కిలో మటన్ కి మీరు ఎంత ఉప్పు అయితే వేస్తారో అంతా వేసేసుకోండి నేను ఇక్కడ 2 టీ స్పూన్లు అంత వేసాను ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు 2 టీ స్పూన్లంత కారం 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద 1 టేబుల్ స్పూన్ అంతా బిర్యానీ మసాలా వేసుకోండి ఈ బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా ఇలాంటి పులావ్స్ కి ఈ బిర్యానీ మసాలా చాలా బాగుంటుందండి సో వీడియో ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసి మీరు కూడా తయారు చేసి పెట్టుకోండి అలాగే 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి 1/4 కప్పు పెరుగు 1 రెమ్మ కరివేపాకు 4-5 పచ్చిమిర్చి చీలికలు 1 టేబుల్ స్పూన్ అంత నూనె కూడా వేసి మొత్తం బాగా కలిపేసేయండి ఇది కూడా ఒక అరగంట సేపు అలా మ్యారినేట్ అయితే బాగుంటుందండి సో పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ లో 2 టేబుల్ స్పూన్ల అంత నెయ్యి హీట్ చేసుకోండి ఇందులో 1/4 కప్పు జీడిపప్పులు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి మిగిలిన నెయ్యిలో మరొక 2 టేబుల్ స్పూన్ల అంత నూనె హీట్ చేసుకొని ఇందులో 3 మీడియం సైజ్ ఉల్లిపాయ చీలికలు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం చూసారా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోంచి సగం ఆనియన్స్ తీసి పక్కన పెడుతున్నాను మిగిలిన ఆనియన్స్ ని ఇలా కొంచెం పక్కకు నెట్టేసి ఇందులో 1 టీ స్పూన్ షాజీరా 2 బిర్యానీ ఆకులు హోల్ గరం మసాలా వేస్తున్నాను అంటే 5-6 లవంగాలు 4 యాలకులు 2 ఇంచెస్ దాల్చిన చెక్క 1 నల్ల యాలుక 2 అనాస పువ్వు 2 మరాఠీ మొగ్గ జాపత్రి చిన్న జాజికాయ ముక్క వేస్తున్నాను ఇవి కొంచెం వేగి మంచి ఫ్లేవర్ రిలీజ్ అవుతున్నప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా అది వేసేసి కీమాలోని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 15 నిమిషాలలా హై ఫ్లేమ్ మీద వేయించేసేయండి కీమా కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒకే 1 టొమాటో ముక్కలు వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా 1 టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతి కూడా వేసుకోండి ఈ కీమా పులావ్ లో కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అస్సలు స్కిప్ చేయొద్దు మొత్తం కలిపి మీడియం టు హై ఫ్లేమ్ మీద చెప్పాను కదండి 15 నిమిషాల వరకు బాగా వేయించేసేయండి చూసారా మటన్ కీమా చక్కగా వేగిపోయిన తర్వాత కలర్ కూడా ఇలా డార్క్ అవుతుంది అన్నమాట కొంచెం ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 విజిల్స్ రానివ్వండి చూడండి 4 విజిల్స్ వచ్చిన తర్వాత కీమా అంతా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఇంకా ఇందులో నీళ్లు ఉన్నాయి కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ లో పెట్టి ఈ నీరంతా పూర్తిగా ఎగిరిపోనివ్వండి నీరంతా ఎగిరిపోయి ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోండి ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో 5.5 కప్పులు నీళ్లు పోస్తున్నాను సాధారణంగా అయితే 1కి 2 చొప్పున నీళ్లు పోస్తారు కదా కానీ ఇక్కడ మనం ప్రెషర్ కుక్కర్ లో ఉడికిస్తున్నాం అందులోనూ బియ్యాన్ని కూడా ఒక అరగంట సేపు నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి 1/2 కప్పు తక్కువగా నీళ్లు పోసుకోవాలన్నమాట అంటే మనం తీసుకున్న 3 కప్పులు బాస్మతి బియ్యానికి నార్మల్ గా అయితే 6 కప్పులు నీళ్లు పోస్తాం కదా కానీ ఇక్కడ మనం ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేస్తున్నాం కాబట్టి 5.5 కప్పులు నీళ్లే పోసుకోవాలన్నమాట నీళ్లు పోసాక రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి నీళ్ళని టేస్ట్ చేసి చూడండి ఎందుకంటే సాల్ట్ సరిపోలేదంటే ఈ స్టేజ్ లోనే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట అలాగే ఉప్పు కరెక్ట్ గా వేసుకోకపోయినా పులావ్ అనేది చప్పగా ఉండి మీకు అంత టేస్ట్ అనిపించదు అనమాట అందుకని ఇదే స్టేజ్ లో నీళ్ళని ఒకసారి రుచి చూసి సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి ఈ నీళ్ళు ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసి మొత్తం బాగా కలిపేసేయండి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ రానివ్వండి సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద కాకుండా హై ఫ్లేమ్ మీదే రానివ్వండి
మీడియం ఫ్లేమ్ మీద అయితే అన్నం ముద్ద అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో హై ఫ్లేమ్ మీదే ఒక 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తున్నానండి. వావ్, చూడండి మన యమ్మీ మటన్ కీమా పులావ్ రెడీ అయిపోయింది. ఇది వేడి మీద ఇలా కొంచెం స్టిక్కీగా అనిపిస్తుంది, కానీ చల్లారితే పొడి పొడిగా చక్కగా సెట్ అయిపోతుంది. దీన్ని సర్వ్ చేసేటప్పుడు పక్కన ఉంచుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసి సర్వ్ చేసేయండి. వావ్, చూస్తేనే నోరూరుతుంది కదా. సో మరి ఈ సండేకి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.